సార్ అంటే ఇందాక మీరు అన్నారు చాలామంది కొత్త దర్శకులను మీరు వరుసగా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ వలన వాళ్ళు స్క్రిప్ట్ మీద ఎక్కువ టైం కేటాయించడం, సినిమాకి మధ్య గ్యాప్ రావటం, అంటే మీ అండర్లో వర్క్ చేయటం వల్లే వాళ్ళకి ఆ విధానం అనేది అవలంబిందని చెప్పి అనుకోవచ్చు. వంశీ పైడిపల్లి గారికి కానీ, బోయపాటి గారికి కానీ, ఎవరు చేసినా సరే. న్యాచురల్గా అంటే ఇప్పుడు ఒక్కొక్క దర్శకుడిది ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు సుకుమార్ ఇవాళ ఆల్ ఇండియాలో టాప్ 3 దర్శకుల్లో మా సుకుమార్ ఒకడు, నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మా బన్నీ ఇవాళ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరిది సుకుమార్ది ఒక వర్కింగ్ స్టైల్, బోయపాటిది ఒక వర్కింగ్ స్టైల్, భాస్కర్ది ఒక వర్కింగ్ స్టైల్, వంశీది ఒక వర్కింగ్ స్టైల్, ఇట్లా డిఫరెంట్ పోతే మేము అందరం ఇందాక వారు అన్నట్టు హీరోలు కూడా గ్రో అయిన హీరోలు. ఎస్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, నేను అందరం ఆల్మోస్ట్. ఎన్టీఆర్ మాకు సీనియర్, నేను డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు. బట్ నేను ప్రొడ్యూసర్ అయినప్పుడే ప్రభాస్, బన్నీ ముగ్గురు సినిమాలు మేము ఒకటేసారి రిలీజ్ అయ్యాయి. నాది దిల్లీ రిలీజ్ ముందు గంగోత్రి రిలీజ్ ముందు ప్రభాస్ది సెకండ్ ఫిలిం రాఘవేంద్ర. 1 వీక్లో. సో అందరం అలాగే గ్రో అయ్యాం. ఇప్పుడు ప్రభాసు, బన్నీ, ఎన్టీఆర్ మేమందరం జర్నీ, వాళ్ళందరూ ఇవాళ ఆల్ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ 20 ఇయర్స్లో మా జర్నీ ఇట్స్ అ గ్రేట్ జర్నీ. మొన్నే బన్నీ, నేను, సుకుమార్ అనుకున్నాం. ఆర్యాకి పనిచేసిన అందరు ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు 20 ఇయర్స్ మే 7th అందరినీ ఒక దగ్గర రీయూనియన్ చేద్దామని అనుకుంటున్నాం. మే 7th మేబీ అందరు అవైలబుల్ ఉంటుంది, అది కూడా ఒక ఈవెంట్ చేస్తాం. సో అలా నేర్చుకోవడమే. ఇప్పుడు వాళ్ళందరూ నేర్చుకోవడం వల్లే పెద్ద దర్శకులు అయ్యారు. ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వీళ్ళు కూడా 2 ఇయర్స్ జర్నీ చేశారంటే దీని తర్వాత వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఓహో, ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, ఎలా వర్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళకు ఎక్స్పీరియన్సే అవుతుంది. అంటే ఒక బ్యానర్ అప్గ్రేడ్ అవ్వాలంటే కంపల్సరీ కంటెంట్తో పాటు స్టార్ హీరోలతో చేయడం కూడా ఇంపార్టెంట్. మీ ఎస్విసి అలాగే అయింది. ఈవెన్ భవిష్యత్తులో డిపిఆర్ అనేది కూడా, డిఆర్పి అనేది కూడా అలాగే అదే ఫార్మాట్ని ఫాలో అవుతుందా, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళకేమవుద్ది, ఒక 3-4 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు స్టార్ట్ అవుద్ది. కొత్త వాళ్ళు అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం. అప్పుడు హీరోలు కూడా ఆటోమేటిక్ వాళ్ళని పిలుస్తారు. నెక్స్ట్ హీరోలతో ఆల్రెడీ వాళ్ళకు అందరికీ బెస్ట్ యాక్సెస్ ఎస్విసి వల్ల అందరు హీరోల దగ్గరికి ఫోన్లో మాట్లాడతారు, వెళ్ళగలుగుతారు. రేపు వాళ్ళకి ఏదైనా కథ ఎగ్జైట్ అయినప్పుడు డెఫినెట్గా వెళ్తారు. వాళ్ళకి ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలనుకుంటారు. వాళ్ళు ఒక పెద్ద సినిమా తీయాలనే టార్గెట్ ఉంటుంది. ఆల్రెడీ హర్షిత్ ఒక స్క్రిప్ట్లోనే రెడీ చేసి ఉన్నాడు. అది ఎప్పుడు పట్టాలు ఎక్కించుకుంటారో తెలియదు, అది పాన్ ఇండియా కథ. సో ఆల్రెడీ ఈజ్ ఎ స్క్రిప్ట్ రెడీ. సో జరుగుతుంది అది. ఇద్దరిలో ఎవరికి పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే మీరు ఎగ్జైట్ అయింది ఇలా? అంటే ఇప్పుడు నేను చెప్తే ఎలా ఉంటుందంటే ఏదో ఎక్కువ మాట్లాడినట్టు అవుతుంది, అది ప్రేక్షకులకే వదిలిపెడతాను. బట్ నో డౌట్ వైష్ణవి ఆల్రెడీ బేబీ అనే సినిమాలోనే ఇరగదీసేసింది, దాంట్లో డౌట్ లేదు. ఆశిష్ రౌడీ బాయ్స్ చేశాడు. రౌడీ బాయ్స్లో తను బాగా పర్ఫామ్ చేశాడు, హీరోగా పాస్ అయ్యాడు. హీరోని ఎవరు అమ్మ ఈడేం హీరోరా, ఇదేం పర్ఫార్మెన్స్ అని తిట్లా, బాగానే ఉన్నాడు, కొత్త కుర్రాడు బాగానే చేశాడు, ఫస్ట్ సినిమా లాగా లేదనేది కామెంట్స్ వచ్చాయి. సో ఆశిష్కి ఇంకా ఈ సినిమా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. బట్ ఆ సినిమా రిలీజ్ అయ్యాకే ఎవరు ఎలా చేశారనేది మెల్లిగా అర్థమవుతుంది. రాజుగారు, అంటే మీరు ఇన్నేళ్ల జర్నీ మంచి సినిమాలు తీస్తూ వచ్చారు. ఇప్పుడు అరవింద్ గారికి చూసుకుంటే ఒక రామాయణం తీయాలనేది ఒక గోలు, రాజమౌళి గారికి మహాభారతం తీయాలనేది ఒక గోలు. ఈ జర్నీలో మీకు అలాంటి ఒక గోల్ అనేది ఇంకా స్టిల్ మైండ్లో ఉందా, ఎలాగా? అంటే డెఫినెట్గా ఇప్పుడు హర్షిత్, అన్సిత డిఆర్పి చేస్తూ కొత్త దర్శకులతో ఎలా చేస్తున్నారో నాకు కూడా 21 ఇయర్స్ అయిపోయింది. 25, 26లో ఒక పెద్ద సినిమా తీయాలి, అది పాన్ ఇండియాలో ఎక్స్ట్రాడినరీ హిట్ అవ్వాలంటే ఏం చేయాలనేది వర్క్ స్టార్ట్ చేశాను. ఒకటి నేను తీయాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.